ఒకసారి ఈ వీడియో చూడండి, ఓకేనా? తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు తెలిసింది, ఓ ఆడపిల్ల అత్తింట్లో హాయిగా కాపురం చేయాలంటే కట్టుకున్నవాడు మాత్రమే కాదు, వాడిని కన్నవాళ్ళు, ఆయన వాళ్ళు, ఆఖరికి ఆ ఇంట్లో కుక్క కూడా మనసున్నదై ఉండాలి. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు నేను చెప్పేది అంటే మన ఇంటి బిడ్డని అవతల వ్యక్తికి ఇస్తున్నప్పుడు తప్పకుండా ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఏమనుకున్నా సరే, ఫీల్ అయినా హర్ట్ అయినా ఏమనుకున్నా పర్లేదు. ఫస్ట్ మెయిన్గా ఆ ఫ్యామిలీ ఎలాంటిది, అబ్బాయి ఎలాంటోడు, ఆ ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ప్రతి ఒక్కటి మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి ఆ ఇంటికి మన బిడ్డని ఇవ్వాలా వద్దా డిసైడ్ చేసుకోండి. మీరు పెళ్లికి ముందే డిసైడ్ చేసుకోవాలి, ఓకేనా? ఎవరైనా సరే నోరు తెరిచి మా కట్నం ఇంత కావాలి అని ఎవరైనా డిమాండ్ చేస్తే అసలు ఆ ఇంటికి మీ బిడ్డని ఇవ్వమాకండి. నిజం చెప్తున్నాను. అమ్మాయి హ్యాపీగా ఉండలేదు అక్కడ. వాళ్ళకి కావాల్సింది డబ్బు, అమ్మాయి కాదు. ప్రేమ, ఆప్యాయత, మంచి చెడులు కావు. వాళ్ళకి కావాల్సింది డబ్బు డబ్బు డబ్బు, అంతే. ఇంకేం వద్దు వాళ్ళకి. ఒక డబ్బు ఉంటే చాలు వాళ్ళకి. ఆ డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారు వాళ్ళు. అలాంటి ఇంట్లో మీ అమ్మాయి హ్యాపీగా ఉండలేదు. మనం ఒక ఇంటికి పంపిస్తున్నాం అంటే ఇందాక వీడియోలో ప్లే అయింది కదా, చూసుకోండి. ప్రతి ఒక్కటి చూసుకొని ఆ ఇంటికి ఇవ్వాలా వద్దనేది అప్పుడు డిసైడ్ చేసుకోండి మీరు. అంతేగాని వాళ్ళది చెప్తున్నారు, వీళ్ళది చెప్తున్నారు, ఈ సంబంధం మంచిది, ఆ సంబంధం మంచిదని తొందరపడి మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లని గొంతు కొయ్యమాకండి. ఇక్కడ వైష్ణవి అండ్ హరిబాబు, ఈ హరిబాబు అనే వ్యక్తి ఈ వైష్ణవి వెనకాల పడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న మూర్ఖుడు ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. అనుకోండి, కట్నం కోసం అమ్మాయిని ఫోరెడ్ మీద కత్తి పొడిచి చంపాడనమాట. ఇతనంత మూర్ఖుడు నన్ను అడిగితే ఈ ప్రపంచంలో ఎవడున్నాడు. వైష్ణవి వాళ్ళ అమ్మ చెప్తుంది, ఈ హరి కోసం ప్రతిదీ, చెప్పులు, బట్టలు, ఏది కావాలంటే అది ఈ అమ్మాయి అరేంజ్ చేసేదంట. వీడికి ఎలాంటి చావు వస్తుందో నాకు తెలియదు, బట్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి ఇతని మీద. ప్రతి ఒక్కరు మన వాయిస్ రేజ్ చేయాలి. ఎవరైనా సరే డౌరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అసలు మన ఇంటి ఆడపిల్లని ఆ ఇంటికి పంపించమాకండి. ప్రతి ఒక్క ఆడపిల్ల తండ్రి ఉన్న దాంట్లో ఇవ్వాలి. లేనిది ఎక్కడి నుంచి తెచ్చిస్తారు పాపం వాళ్ళకి? అవునా కాదా? ఒకసారి ఆలోచించండి. కట్న కానుకలు అడిగే ముందు ఒకసారి ఆలోచించండి. అమ్మాయి వాళ్ళు మనస్ఫూర్తిగా ఇస్తే తీసుకోండి, ఓకేనా? సో గాయస్, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నిజంగా మన ఛానల్ని ఫాలో చేసుకోండి, ఓకేనా? సైనింగ్ ఆఫ్, గోపిచంద్, బాయ్.